అది కాదక్కా, ఆయన నీకు దూరంగా పాపం ఒక్కడే ఆ ఊర్లో ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి మొత్తం బావదే. నాకు కూడా బావంటే చాలా ఇష్టం అక్క. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? జ్యోతి మన శత్రువురా, దాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తానంటావా? ఈడియట్. శ్రావ్య, టైంకొచ్చావు. నీ డ్రామాకి నన్ను బుక్ చేసావా అక్క? విన్నావా వీడేం చేద్దాం అనుకుంటున్నాడో? బెయిల్ మీద జ్యోతిని విడిపిస్తాడంట. ఏమైంది బాబాయ్ మీకు? దాన్ని మీరు బెయిల్ మీద విడిపించడం ఏంటి బాబాయ్? మనం రోజు రోజుకి పిరికి వాళ్ళం అవుతున్నాం శ్రావ్య. మన శత్రువుని 4 గోడల మధ్యలో బంధించి అదే విజయం అనుకుని విర్రవీగుతున్నాం. అసలు గెలుపు అది కాదు శ్రావ్య. మనిషిని చాటుగా కాకుండా డైరెక్ట్ గా ఢీ కొట్టాలి. విలన్ బలం తెలవాలంటే హీరోతో డైరెక్ట్ గా పోటీ పడాలి. అందుకే జ్యోతికి బెయిల్ ఇవ్వాలంటున్నాను. అప్పుడే కదా మన సత్తా ఏంటో దానికి తెలిసేది. నిజంగానే జ్యోతికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే మా అక్కకి బాగా కుదురుతుంది. లేదంటే మొగుడు గురించి అడిగితే నన్నే కొడుతుందా? శ్రావ్య, నా విలనిజం గురించి ఈ బచ్చాగాడికి ఏం తెలుసు? రే రామ్జీ, ఎంక్వైరీకి తీసుకువెళ్లిన జ్యోతిని అవసరమైతే ఎన్కౌంటర్ చేయించగలను. అదిరా విలనిజం అంటే. విలనిజం అంటే తుపాకులు అవసరం లేదు, తోట లాంటి మాట చాలు. ఇదంతా బానే ఉందా ఆంటీ? కానీ రాజీవ్ దానికోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? దానికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తాడేమోనని భయంగా ఉందా ఆంటీ?